దాశరథి కరుణాపయోనిధి వలదు పరాకు. పరాకు అంటే ఒక చెవిటి పారేయండి. ఆయన ఏదో పరాకుగా ఉన్నాడే, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నా. వలదు పరాకు భక్త జనవత్సల. ఒక్కొక్క విశేషణం చూడండి రామదాసు గారు. నీవు భక్త జనవత్సలుడవు, భక్తుల ఎడల వాత్సల్యము కలిగినంటి వాళ్ళల్లో నువ్వు అగ్రగణ్యుడవు కదా. కాబట్టి అయ్యా పరాకొద్దు నీకు. నువ్వు ఇంత మొత్తుకుంటున్నావు, ఇంత చెప్తుంటే గొంతెత్తి అరుస్తుంటే కొంచెం విననట్లుగా నటిస్తామేమయ్యా. ఇదంతా ఈయన ఊహ, ఆయన ఎందుకు నటిస్తాడు? వలదు పరాకు భక్త జనవత్సల నీ చరితము వమ్ముగా వలదు పరాకు. నా మాటను వాడు వమ్ము చేశాడు. వమ్ము చేయటం అంటే అది కాకుండా చేశాడు అంటే నా నమ్మకాన్ని నెరవేర్చలేదు అనడానికి వమ్ము అంటాం అన్నమాట. వల్లదు పరాకు భక్త జనవత్సల నీ చరితము వమ్ముగా వలదు పరాకు. నీ బిరుదు వజ్రపంజరము వంటిది. ఇప్పుడు వజ్రం అంటే వజ్రం వజ్రేన విద్యతే అంటాం చూడండి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని సామెత. అది తేలిగ్గా ఏదో ఇట్లా అంటే కరిగిపోయేది కాదు, ముడుచుకుపోయేది కాదు, అరిగిపోయేది కాదు. నీ బిరుదు ఎటువంటి, నువ్వు ఒక మాట ఒక బాణము. రామబాణం రా ఆయన మాట అంటాం చూడండి మనం. ఏకపత్ని వ్రతుడు ఆయన ఒక మాట అన్నాడంటే, లేదా ఆయన దాంపత్య జీవితం కూడా అటువంటిదే కదా. గృహస్థ ధర్మం ఏంటో చెప్పాలంటే మనం సీతారాముల్ని మనం ఉదాహరణగా చెప్తాం. మనం నీ బిరుదు వజ్రపంజం నీ బిరుదు వజ్రము వంటిది, నీ బిరుదు వజ్రము వంటిది కావక ఊరకే వలదు పరాకు. ఇక్కడ చూడండి, పరాకు పరాకు పరాకు. ఓ పద్యంలో ఇది ఒక రకమైనటువంటి, ఏదో మామూలుగా సామాన్యులైనటువంటి రాజులకు వాడేటువంటి విశేషణం కాదు, ప్రత్యేకమైనటువంటి విశేషణాలు వాడుతున్నాడు రామదాసు. ఆయన క్షాత్రం అటువంటిదే, మరి ఆయన యొక్క దయ వాత్సల్యం కూడా అటువంటిదే. భూమిసుత మనోంబురుహ పుష్కల రాగ మరందపాన దీక్షా మద చంచరీకుడు ఆయన. సీతాదేవి ఆమె ఎడల అనురాగము, ఆమె ఎడల ఆయన పొందే సౌఖ్యము అవి ఎంత గొప్పవో, మరి ఏదైనా గనక భక్తులను రక్షించాల్సినటువంటి విషయం వచ్చినప్పుడు ప్రభాకర తీవ్రమయూఖరేగిక శస్త్ర నిశాత శస్త్రుడు ఆయన. అంటే తీక్షణమై, అసలే ఆయన సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు. కర వంశజ అన్నాడుగా రామదాస్ గారే ఒక పద్యంలో. ప్రభాకర తీవ్ర మయూఖరేఖిక స్తోమ నిశాత శస్త్రుడండి ఆయన. తీవ్రమైనటువంటి సూర్యకిరణములను మించినటువంటి తీక్షణమైనటువంటి వెలుగుతో కూడిన, అంటే పదునైనటువంటి, మరి అంటే ఈయన బాణం వేశాడంటే ఇక వాడు అవతల వాడు ఎంతటి వాడైనా కూడా సర్వనాశనం భస్మం అయిపోవాలి. ముఖ్యంగా తనను నమ్మినటువంటి వాళ్లను కాపాడాల్సినటువంటి విషయం వచ్చినప్పుడు అటువంటి బాణాలు వస్తాడు ఆయన. కాబట్టి అయ్యా అటువంటి వాడివి కానక నీ బిరుదు వజ్రము వంటిది, నీ బిరుదు వజ్రము వంటిది
కానక ఊరకే వలదు పరాకు నా దురిత వార్ధికి తెప్పవుగా, నా దురిత వార్ధికి తెప్పవుగా. నా యొక్క పాపం అనేటువంటి సముద్రానికి ఒక పక్క నేనయ్యా నేనేం తప్పులు చేయలేదంటున్నాడు, మళ్ళీ ఒకవేళ నా పాపములనేటువంటి సముద్రానికి ఒక తెప్ప అంటే మరి అటు ఇటు వేసి ఇట్లా నడిపిస్తాం కదా. తెప్పవుగా మనంబులో దళతుమెక నిరంతరము దాశరథి కరుణాపయోనిధి. అయ్యా భక్తుల మీద అపారమైనటువంటి దయా వాత్సల్యములు కలిగినటువంటి ఓ రామ, దశరథ రామ, శరణు వేడిన వారిని ఆశ్రయించిన వారిని రక్షిస్తాను అనేటువంటి వ్రతముగా కలిగినటువంటి ఓ రామ, మరి నీ నడవడి నీ చరితము అది నిష్ఫలము కాకూడదు. నువ్వు పరాకు వహించవాకు అయ్యా, నేను చెప్పే మాటలను కొంచెం జాగ్రత్తగా వినవయ్యా. నీ సామర్థ్య చిహ్నమైనటువంటి నీ బిరుదు అది సుస్థిరమైంది. త్యాగరాజు గారు తన కీర్తనలో కూడా ఒక మాట ఒక బాణము, ఒకే పత్నితో ఒక వ్రతముగా ఉన్నటువంటి వాడు అనేటువంటిది ఒక మలయమారుత రాగంలో మనసా ఎటులోర్తునే అనేటువంటి ఒక కీర్తనలో ఇదిగో ఇదే భావం. ఏం చెప్తాడంటే, నీ పరాక్రమము చూడబోతే జగద్విదితము రామ, నీ యొక్క వాత్సల్యం అంతకన్నా గొప్పది. రెండూ ఒకచోట ఉండటం అనేటువంటిది జరగదు, కానీ ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ మనస్సు ఏమో పరిపర విధాలు పోయేటువంటి కూడా ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ లక్షణం, అది అక్కడ లక్షణం. కాబట్టి నీట ముంచుతావో పాల ముంచుతావో ఈ మాట కూడా అన్నాడు. నీట ముంచకుండా పాలనే ముంచవయ్యా. మరి నీవు రక్షించకపోవటం అనేటువంటిది లేదు. ఉంటే ఇంకా అది నువ్వు రాముడవు కాదు, నీ బిరుదు కూడా అది కాదు. శరణాగత రక్షకుడు అంటానికి నిన్ను వీల్లేదు. నిన్నెల్లప్పుడూ స్మరిస్తున్నాను కాబట్టి ఒకవేళ నేను చేసిన అపారమైనటువంటి అంతులేనటువంటి అవధి లేనటువంటి సముద్రం లాంటి పాపాలను దాటడానికి నీవు ఓడ వంటి వాడు, దాటించేటువంటి ఓడ నౌక ఏది చెప్పుకున్నా పర్వాలేదు అని నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. వాటిని దాటడానికి నీవే తెప్పవలే ఉపయోగించి నన్ను కాపాడాలి. ఒకవేళ నీవు కాపాడకపోతే భక్తవత్సలుడు అని నీ నడవడి వ్యర్థం కావచ్చు అన్నాడు, కానీ అవుతుంది అంటలేదు. అట్లా అనరు ఈ కవులు. ఆవేశంతో ఏదో గబక్కున మాట అనేటువంటి తత్వము ఈ విశిష్టాద్వైత కవులకు ఉండదు. ఆశ్రితులను కాపాడేవాడవనే నీ బిరుదు సార్థక్యం కోల్పోవచ్చేమో, అది కోల్పోవచ్చేమో అన్నాడు. అంతే. జాగ్రత్త సుమి, నన్ను కాపాడవయ్యా ఓ రామా, దశరథ రామా అని వేడుకుంటున్నాడు. దాశరథి కరుణాపయో